హైదరాబాద్ అభివృద్ధిలో భాగంగా మీరాలం చెరువు వద్ద చేపట్టినటువంటి పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చెరువు పరిసరాల్లో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి అభివృద్ధి పనుల పురోగతిపైన అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. చెరువుపైన నిర్మిస్తున్న సస్పెన్షన్ బ్రిడ్జ్, దాని చుట్టుపక్కల చేపడుతున్నటువంటి అభివృద్ధి పనులను కూడా భవిష్యత్తులో అందుబాటులోకి రానున్నటువంటి మౌలిక వసతులపైన అధికారులతో చర్చించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని, నిర్ణీత గడువులో గల పనులను కూడా పూర్తి చేయాలని సూచించడం జరిగింది. చారిత్రక మీరాలం చెరువు పైన 430 కోట్లతో ప్రభుత్వం ఐకానిక్ బ్రిడ్జ్ను నిర్మిస్తూ ఉన్నారు. చింతల్మెట్ నుంచి శాస్త్రీపురం వరకు కూడా 2.5 కిలోమీటర్ల పొడవు, 16.5 మీటర్ల వెడల్పుతో అయితే దీనిని నిర్మిస్తూ ఉన్నారు. దీంతో చింతల్మెట్, దాంతోపాటుగా శాస్త్రీపురము, అత్తాపూరు, కిషన్బాగు, బహదూర్పుర ప్రాంతాలలోని వాహనాలకైతే అలాగే ఆ చింతల్మెట్ నుంచి బెంగళూరు NH ద్వారా కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి వారికి ప్రయోజనం కలుగుతుందని చెప్పుకోవాలి. భాగ్యనగర వాసుల దాహం తీర్చేందుకు మూడో నిజాం ఈ చెరువునైతే నిర్మించడం జరిగింది. 1804 జూలైలో చెరువు నిర్మాణం పనులు అయితే ప్రారంభమయ్యాయి. రెండేళ్ల ఆ వ్యవధిలోనే అంటే దాదాపుగా 1806లో ఆ పనులను అయితే పూర్తి చేయడం జరిగింది. నిజాం సంస్థానంలో దివాన్గా పనిచేసినటువంటి మీర్ ఆలం బహదూర్ పేరునైతే ఈ చెరువుకు పేరు పెట్టడం జరిగింది. అర్ధచంద్రాకారంలో ఉన్నటువంటి చెరువు కట్ట ఆ నిర్మాణం ప్రజలనైతే ఆకట్టుకుంటుందని చెప్పాలి. చెరువు మధ్యలో 3 దీవులు ఉంటాయి. దాదాపుగా అందులో 600 ఎకరాల విస్తీర్ణంలో చెరువునైతే నిర్మించగా ప్రస్తుతం అది 450 ఎకరాలకు పరిమితమైనట్టు తెలుస్తోంది. 150 ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి.